ఎక్కడో చాట ఎవరో ఒకళ్ళు బాధ్యత వహించకపోతే ఇట్లాంటి కంటిన్యూ అవుతానే ఉంటాయి. సాంబిరెడ్డి గారు నమస్తే. ఎవరిది బాధ్యత, ఎవరిది తప్పు, ఎవరిని ఇక్కడ మనం బ్లేమ్ చేయాలి? సార్, ఇంతమంది బస్ యాక్సిడెంట్లో ఇంతమంది చనిపోవటం అనేది చాలా బాధాకరం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కర్నూలు ఇన్సిడెంట్ కానీ ఈరోజు చేవల్ల ఇన్సిడెంట్ కానీ చాలా చాలా హృదయ విదారకమైన దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇది ఎవరు కూడా యాక్సిడెంట్ని మనం ఇప్పుడు కర్నూలులో జరిగింది మీరు అందరికీ తెలుసు. ఆ బైక్ అతను తాగెళ్ళి ఆ బైక్ రోడ్డు మీద పడేయటం, ఇది ఇతను బస్సు స్పీడ్లో ఉండి అది చూసుకోకుండా అది బస్సు కిందకి బైక్ వెళ్ళిపోవటం, అది ఫైర్ అయిపోవటం, ఆ డ్రైవర్ కూడా కొంచెం బాధ్యత లేకుండా దిగి పారిపోవటం. అదే ఆ డ్రైవర్ అక్కడ ఉండి అందరినీ నిద్ర లేపినట్టయితే అక్కడ కొంచెం ప్రాణ నష్టం తగ్గించగలిగే వాళ్ళం. ఇక్కడ కూడా ఈ టిప్పర్ లారీ అనేది అది ఎంత టన్నేజ్ ఉంది ఏంటి అనేది ఇప్పుడు మీడియాలో వస్తున్న మీ కథనం ప్రకారం 55 టన్నులు ఎంత ఉందన్నారు. యాక్చువల్గా 30 టన్నుల కెపాసిటీ అది. బస్సు కూడా 50 ఎక్స్ప్రెస్ 55కి సీటింగ్ కెపాసిటీ ఉండాల్సింది 70 ఉంది. ఇలా ఓవర్లోడ్, వాళ్ళు ఓవర్లోడ్ వీళ్ళు ఓవర్లోడ్, ప్లస్ రోడ్డు కూడా బాగాలేదని మనం చూస్తానే ఉన్నాం. ఆ గుంతలు అవన్నీ. ఇప్పుడు డ్రైవర్ తప్పిదం ఉందా, ఆ టిప్పర్ డ్రైవర్ తప్పిదం ఉందా, ఈ డ్రైవర్ తప్పిదం ఉందా అనేది పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బస్సు ఎక్కిన ప్రయాణికులు తప్పిదం అండి సాంబిరెడ్డి గారు, ఎవరు తప్పు కాదు. ఆ బస్సు ఎక్కిన ప్రయాణికులు తప్పిదం. ఎందుకంటే ఆ టయానికి ఆ బస్సు ఎక్కారు, వాళ్ళ కర్మగాలి. వాళ్ళ తప్పిదం ఉందా, వీళ్ళ తప్పిదం ఉందా కాదు. అసలు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చింది ఎవరు? ఆ రోడ్డు చేయడానికి, ఆ రోడ్డు సరిగా వేయకపోవడానికి బాధ్యులు ఎవరు? ప్రతి ఒక్క ఆర్టీ అధికారిని కూడా మనం తప్పుపట్టి ఆర్టీ అధికారులు అందరూ లంచాలు తీసుకుంటున్నారు, లేదా ఇంకోటి తీసుకుంటున్నారు, లేదా బస్సు వాళ్ళు ఓనర్లు ఇలా చేస్తున్నారు, లేదంటే మీ మంత్రి గారు ఇలా చేస్తున్నారు అనుకోవడం కూడా మనం, అది కూడా నా ఉద్దేశం ప్రకారం తప్పండి. ఎవరో ఒకళ్ళు చేశారని అందరు కూడా లంచాలు తీసుకుంటారు, అందరు కూడా లంచాలు తీసుకొని లైసెన్సులు ఇస్తారు అనేది, అదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే నేను దగ్గరుండి చూస్తాను కాబట్టి తెలుస్తుంది సార్. ఎవరో ఒకళ్ళు తీసుకున్నంత మాత్రాన అందరినీ మనం అలా ఆపాదించడం కూడా మంచి పద్ధతి కాదు నాకు తెలిసి. ఇక్కడ డ్రైవింగ్ టెస్టులు పెడతారు. డ్రైవింగ్ టెస్టులు ఇప్పుడు ప్యాసింజర్ వెహికల్స్కి అయితే 2 నెలల ట్రైనింగ్ పీరియడ్ తీసుకున్న తర్వాతే, సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే లైసెన్స్ ఇష్యూ చేస్తారు. లారీగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది కూడా సేమే. అన్ని ఇక్కడికి ఇలాగ ప్రాపర్గానే జరుగుతున్నాయి. ఎక్కడో చోట మీరు అన్నట్టుగా సార్ చెప్పినట్టుగా ఎవరో ఒక అధికారి ఏదో లంచం తీసుకోవడం, దాంట్లో చిన్న పొరపాట్లున్నా వాళ్ళు కరెక్షన్ చేసి ఏదో చూసి చూడనట్టుగా లైసెన్సులు ఇచ్చేయడం, అవన్నీ కూడా కొన్ని చోట్ల జరుగుతాయి కానీ అన్ని చోట్ల అయితే అలా జరగవచ్చు. సాంబిరెడ్డి గారు మీరు చెప్పినట్టు ఇలాంటి బస్సులు ఎన్నో యాక్సిడెంట్లు అవ్వాలి కదా. మీరు చెప్పినట్టు కరెక్టేనండి. మీరు చెప్పినట్టు అనుకుందాం. ఎందుకంటే ఏదో కొద్దిమంది అనుకుందాం. ఆ 2080 పాలసీ గురించి విన్నారా మీరు? 20 పీపుల్ ఆర్ హానెస్ట్, 80 పీపుల్ ఆర్ కరప్ట్ అన్నది. అది కొద్ది మందే ఎక్కువ మందే? వ్యవస్థలో 20 పీపుల్ లీడ్ ద అదర్ 80. 20% ఆఫ్ ద పీపుల్ ఆర్ జెన్యూన్, 80% ఆర్ కల్ప్రిట్స్. అందుకు ఇట్లాంటిది జరుగుతుంది అనేది ఒక వాదన. ఆ వాదనతో మీరు ఏకీభవిస్తారా? నాకు తెలిసిన ప్రకారం అయితే నేను ఏకీభవించాను సార్. ఎందుకంటే మేము దగ్గరుండి, నేను 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను సార్. నేను దగ్గరుండి మా డ్రైవర్లు కానీ, వాళ్ళు తీసుకునే పద్ధతులు కానీ, లైసెన్స్ తీసుకునే పద్ధతులు కానీ, వీళ్ళు ఫిట్నెస్ చేసే పద్ధతులు కానీ, ఇవన్నీ దగ్గరుండి చూస్తాం కాబట్టి మాకు కూడా తెలుస్తుంది. 20% ఏదన్నా మీరు అన్నట్టుగా 2080 అనేది 80% మంది కరప్టెడ్ అయితే ఉండరు సార్. మీరు దయచేసి మీరు కూడా ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరగగానే మనందరం వచ్చేసి అసలు ఆ బస్సుకి లైసెన్స్, అసలు ఏ పేపర్లు లేవు, లేదంటే ఆ బస్సు తప్పు, లేదంటే లారీ తప్పు, లేదంటే మంత్రి గారి తప్పు, లేదంటే ఆర్టీఓ తప్పు, ఇది ఎంతమంది తప్పులు ఉన్నాయి, ఒక ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మనం చెప్పాలి సార్. ఇప్పుడు ఈ రోజు పొద్దున యాక్సిడెంట్ జరిగింది, అసలు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా పూర్తవకుండా ఇంకా వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, ఇలా తప్పు పాపం చనిపోయిన వాళ్ళ బాధల్లో వాళ్ళు ఇంకా తేరుకోలేదు. మనం ఈ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా ఎంతవరకు అనేది నాకు కూడా, నా ఉద్దేశం ప్రకారం నేను కరెక్ట్ కాదనుకుంటున్నాను సార్. నేనైతే సాంబిరెడ్డి గారు ట్రావెల్స్ యాజమాన్యానికి సంబంధించి నాకు తెలిసిన నేను చెప్తాను. రైట్ అండి, మీ వర్షన్, యూ అగ్రీ విత్ యువర్ వర్షన్. ఎందుకంటే సాంబిరెడ్డి గారు చెప్పింది తప్పని అనలేం. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నారు, ఆ ట్రావెల్స్ మొత్తానికి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన రోజు చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆర్ దే క్వాలిఫైడ్, ఆర్ దే ప్రాపర్లీ
ఎక్విప్డ్ విత్ డ్రైవింగ్ దిస్ కైండ్ ఆఫ్ వెహికల్స్, అంటే వాళ్ళకి సమర్థత ఉందా? ఇక సుబ్బారావు గారి దగ్గరికి వెళ్తే, సుబ్బారావు గారు ఇటువంటి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్కి న్యాయం ఎట్లా జరుగుద్ది? న్యాయం ఎట్లా న్యాయం ఏ మార్గాల ద్వారా న్యాయాన్ని ఆశించవచ్చు వారు? ఇక్కడ ఒకటండి, దానికి ముందుగా అసలు ప్రమాదాలు జరగడానికి ఒకటే కారణం కాదు, అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి డ్రైవర్లకి ఆల్టర్నేటివ్